దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యమును ధ్యానిందాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు, నాడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన ప్రేమించి వారిని ఎంతగానో ఆదరణ చూపుతూ ఉన్నారు, కనికరిస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు, నా ప్రియమైన బిడ్డలారా, నేను మిమ్ములను ఒక తల్లి ఏ విధముగా బిడ్డను ఆదరిస్తుందో అలాగే మిమ్మల్ని నేను ఆదరిస్తూ ఉన్నాను. అవును ప్రియులారా, తల్లి బిడ్డని ఎంతో ఆదరిస్తూ ఉంది. కష్టములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కృంగిపోతూ ఉన్నప్పుడు తల్లి బిడ్డను గూర్చి ఎంతో తపన చెందుతూ ఆ బిడ్డను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ఉంటుంది, ధైర్యం ఇస్తూ ఉంటుంది, ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అలాగే నేను కూడా తల్లినై మిమ్మల్ని ఆదరిస్తాను, మీరు యెరూషలేము దేశములో ఆదరించబడతారు అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అయ్యో, నా బాధతో నేను కృంగిపోతున్నాను అనుకుంటున్నారా? నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే గొప్పవాడు నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నారు గనుక నా ప్రియులారా, బాధపడకండి, భయపడకండి. ఆయన తల్లి వలె ఆదరించటానికి ఉన్నాడు. అన్ని వేళలా తల్లి ఆదరించని బిడ్డలండి. అలాగే కూడా దేవుడు ప్రతి నిత్యము మనల్ని కాపాడుతూ ఆదరిస్తూ ఉన్నాడు. ఆయనకు లోబడి ఆయన బిడ్డగా ఒదిగిపోయి ఆయన ప్రేమను పొందుకుంటూ ఈ లోకములో జీవించినంత కాలము ఆయన సాక్షిగా ఉండాలని, నీతి రాజ్యానికి వారసులుగా మారాలని, ఆదరించబడాలని, అనేక విషయాల్లో ఎటువంటి సమస్య అయినా ఆదరించి దేవుడున్నాడని ధైర్యంతో ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను అని మీరు మాట్లాడుతున్న మీ ప్రేమ ఎంత గొప్పది నాయన, మరువలేనిది ప్రభువా, వెలకట్టలేనిది, లోతైనది ప్రభు నీ ప్రేమ. ఆ ప్రేమను ఎల్లప్పుడూ పొందుకునేవారుగా తల్లి ఒడిలో బిడ్డ ఏ విధముగా ఉంటారో అలాగే మేము నీ ఒడిలోనైనా ఎల్లప్పుడూ కాపాడబడుతూ ప్రభువా నీ సన్నిధిలో దీవించబడు భాగ్యం అందరికీ దయచేయండి. ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని ఆదరణకర్త యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.